విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులపై మంత్రుల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఆసుపత్రిలో ఉన్న రాజీనామా చేయాలి అంటూ ఆయనపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆంజనేయులు డిశ్చార్జ్ చేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యంపై ప్రెషర్ పెంచుతున్నారు. రాజీనామా చేయకపోతే అవిశ్వాసం పెట్టాలంటూ డైరెక్టర్లకు హుకుం జారీ చేశారు మంత్రులు. ఇక విజయ డైరీ విషయంలో మంత్రుల బండారం బయటపెట్టారు డైరెక్టర్ వేమూరి సాయి. ఆంజనేయులను రాజీనామా చేయాలని మంత్రులు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్లతో రాజీనామా పత్రాన్ని హాస్పిటల్కు పంపించి మరీ ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే ఆంజనేయులు మాత్రం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పార్టీ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేశారన్నారు. ఆంజనేయులు గారిని మరలా అధ్యక్షుడిగా బోర్డు అంతా కూడా 13 మంది ఇద్దరు గైర్ హాజరయ్యారు, ఎన్నుకోవడం జరిగింది. దాని ధర్మిలా ఇవాళ రోజున మరి రవీంద్ర గారు, అట్లాగే మన పార్థసారథి గారు, అట్లాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా డైరెక్టర్లందరినీ కేకేసి ఆంజనేయులు గారు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు, ఇది అధిష్టానం ఆదేశం కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేయించండి మీరందరూ కూడా, లేకపోతే ఆయన మీద అవిశ్వాసం పెట్టండి అని ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి డైరెక్టర్లు కొంతమంది వచ్చి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నా కూడా రాజీనామా చేయమని కోరటానికి కాగితాలు పట్టురావడం జరిగింది. అపస్మారక స్థితిలోనే కొంచెం గ్రహించి నేను తర్వాత మాట్లాడతాను, ఆరోగ్యం చక్కబడిన తర్వాత నేను పెద్దలతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మార్చేసి వేరే వాళ్ళని అధ్యక్షుని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కానీ ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలో ఈ రకమైన పోకడ, రాజకీయంగా ఈ రకంగా జరిగిన ఎన్నికను కూడా చెల్లుబాటు కాదని చెప్పి వెంటనే మార్చేయటం, ఈ రకమైన పోకడలు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మా మనవి. నిన్న రవీంద్ర గారితో కానీ అట్లాగే సారథి గారితో కానీ మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎంతసేపు మార్చే పరిస్థితిలోనే కనపడుతున్నారు తప్పితే వేరే రకంగా అసలు ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మారి తీరాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం. విజయ డైరీ చైర్మన్ రాజీనామాకు ఒత్తిడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తున్నాం విజయ డైరీ చైర్మన్ ని ఆయన హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయాలంటూ ప్రెషర్ పెరుగుతోంది. ఎందుకు మరి, అంటే దాని వెనుక రీజన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఇది కృష్ణా జిల్లాలోనే ముఖ్యంగా రైతాంగంలో తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. సహకార సంఘం కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి విజయ డైరీ ఏదైతే ఉంటుందో దానికి పాలక వర్గానికి చైర్మన్గా ఉన్నటువంటి చలసాని ఆంజనేయుల్ని ఎలాగైనా సరే ఆ పదవి నుండి తప్పించాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించిందంటూ మంత్రులు కృష్ణా జిల్లాకు సంబంధించిన కృష్ణా జిల్లా అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర ప్రత్యక్షంగా నేరుగా మంత్రులే దిగి నిన్న రాత్రి నుండి ఒత్తిడి చేయడం అన్నది తీవ్ర కలకలం రేపుతుంది. కొద్దిసేపటి కింద మనం చూసాం, ఎవరైతే ఆ విజయ డైరీకి సంబంధించిన కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నారో వేమూరి సాయి చాలా స్పష్టంగా ఏ విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారో, ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రులు వచ్చి ఏ విధంగా ప్రెజర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయులు రాజీనామా చేయాల్సిందే అన్నది ఒత్తిడి చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా ఇక్కడ బయట పెట్టారు. వాస్తవానికి నిన్న సాయంత్రం 6 గంటల నుండి ఇది నడుస్తుంది. నిన్న కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ల పాలకవర్గం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత డైరెక్టర్లు నిన్న చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడోసారి ఆ విజయ డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఎప్పుడైతే ఎన్నికైన విషయం బయటపడిందో వెంటనే కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే కేబినెట్ నుండి నేరుగా ఇద్దరు మంత్రులు కొల్లు రవీంద్ర అదేవిధంగా పార్థసారథి ఇద్దరు కూడా నిన్న విజయ డైరీ ఆఫీస్కి వచ్చారు. చైర్మన్ ఆంజనేయుల పైన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాల్సిందే, మీరు ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదు, ఇది మేము నచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఇది అధిష్టానం ఆదేశం అంటూ తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేశారు. ఈ ఒత్తిడికి లోనైనటువంటి చలసాని ఆంజనేయులు నిన్న వాస్తవానికి నిన్ననే అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ కూడా చలసాని ఆంజనేయుల్ని వదలడం లేదు. మంత్రులు ఈరోజు డైరెక్టర్లు పిలిపించి డైరెక్టర్లతో ఒత్తిడి చేసి డైరెక్టర్లు కూడా అక్కడికి పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజీనామా పత్రం మీద సంతకం పెట్టాల్సిందే అని ఒత్తిడి చేసిన విషయాన్ని స్వయంగా డైరెక్టర్లు బయట పెట్టినటువంటి పరిస్థితి. మంత్రులు రవీంద్ర, పార్థసారథి ఇద్దరు ఒత్తిడి చేసి ఎలాగైనా సరే సాయంత్రం లోపు రాజీనామా చేయించాలని ప్రెజర్ చేస్తూ ఉన్నారన్న అంశాన్ని, అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆంజనేయులతో సంతకం పెట్టించేటువంటి ప్రయత్నం చేశారన్న అంశాన్ని బయట పెట్టారు. అంటే ఏ విధంగానైనా సరే రాజీనామా చేయాల్సిందే, బలవంతంగా ఒత్తిడి చేసి ఆ పదవి
చైర్మన్ దించేయాల్సిందే, అది తమకు నచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిందే. మాటికి అటు మంత్రులు కానీ లేకపోతే ఇటు డైరెక్టర్తో జరిగిన సందర్భంలో చర్చల్లో కానీ అధిష్టానం ఆదేశం అని చెప్తా ఉన్నారు. అంటే నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు. దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైతుల్లో కూడా ఇదెందుకు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. ఒక హెరిటేజ్ సంస్థకి యజమానులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత సహకార రంగంలో ఉన్నటువంటి విజయ డైరీ పైన ఎంత ప్రెజర్ చేసి చైర్మన్ మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దుర్గా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.